అందరికీ నమస్తే. నేను మీ సోనియా అనంతపురమ్మాయి. నేను చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో మనం ఈరోజు వీడియో ఏంటంటే 1 month హాల్ అనమాట. ప్రతి ఒక్కరు మీషో హాల్ అంట, పర్పుల్ హాల్ అంట అలాంటివి చేస్తారు. కానీ నేను 1 month లో ఏమేం ప్రోడక్ట్స్ కొన్నాను, లైక్ కొన్ని తెలిసిందే కదా గర్ల్స్ కంటే చాలా ఇది కొనాలి అది కొనాలి అండ్ అలాగే బాయ్స్ కూడా వాళ్ళ ఇష్టాలు ఉంటాయి అనుకోండి. సో ఈరోజు నేను కొన్న ఐటమ్స్ ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. దాంట్లో సీక్రెట్ ఏంటంటే సో కొన్ని మా అమ్మకి తెలియకోకుండా అండ్ అలాగే మా ఫాదర్కి తెలియకోకుండా కొన్ని అలాంటివి కూడా చూపిస్తాను. మా మమ్మీ వచ్చింది గైస్. మా మమ్మీకి హాయ్ చెప్పండి అందరూ. ఇట్స్ ద లాక్మీ గైస్. సో లాక్మీ 9 to 5 అన్నమాట. ఇది ఇప్పుడు కొన్నా సోను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే నోరు పడిపోయిందా? అబ్బా లాక్మీ ఎంత కాస్ట్ ఇది? ఏమి ఎప్పుడు కొన్నావు? కాస్ట్ ఎక్కువ కదా లాక్మీ కంపెనీ. కంపెనీ కాస్ట్ ఎక్కువ, డిస్కౌంట్ వచ్చింది. మనీ ఎక్కడి నుండి వచ్చింది నీకు? మనీ అంటే సేవ్ చేసుకున్నా. సేవ్ చేసుకుని దీనిలో కొన్నావా? సేవ్ చేసుకుంటే ఇట్లాంటివి వాడడానికే కదా. అంటే డైలీ కాలేజీకి వెళ్ళేటప్పుడు 100 తీసుకుంటే సేవ్, ఇది సేవింగ్. ఎస్ మామ్, ఎస్ ఐ నో. సేవింగ్ చేయడం వల్ల మనం ఇలాంటి కొనడానికి సేవ్ చేస్తామా. అంటే క్రీములు కొనేకా? అవును, గర్ల్స్ కి ఇష్టం మమ్మీ. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే గైస్. మీరు కూడా చెప్తారా లేదా గర్ల్స్ కి క్రీమ్స్ అంటే ఇష్టం? లైక్ నాకు అయితే ఇది ఇష్టం, కొందరికి హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టం. సో అలాంటి దాంట్లో నాకు కూడా ఇది ఒకటి ఇష్టం. ఏం కొన్నావు చూపేయండి. సరే ఫస్ట్ సరే సరే, దీనికంతా మనీ ఎంత అయింది మేడం? మమ్మీ ఇంకా కాలేదు, ఇంకా ఉంది. ఇట్స్ మై 1 month సేవింగ్ హాల్ అన్నమాట ఇది. చూడు ఏమో చూడండి ఫ్రెండ్స్, చూడండి ఏది పెరుగుతుందమ్మమ్మ దానివల్ల. చూడు చూడు చూడు. ఇది ఎలా అమ్మా, చాలా గట్టిగా ఉంది. సో చూడండి, ఇది ఐస్ అనమాట. ఐస్ చేయడానికి అవసరం ఏముంది సోను? డబ్బులు తగిలేస్తాండవు, ఏమన్నా చెట్లకైనా వస్తాయి. చూడు అని ఏంటి చూడు ఖర్చు. ఏముంది మనీ గైస్, నేను చేసిన దాంట్లో తప్పు ఉందో ఏమన్నా చెప్పండి. అంటే దీంట్లో ఏమీ లేదు, డబ్బులు పెట్టుకొని చూడు పాప. చూడు డబ్బులు ఏంది లేదు ఇందులో. ఏంది ఐస్ బాక్స్ అంటే, ఇది ఐస్ బాక్స్. డబ్బులన్నీ వేస్ట్ చేసింది. అది గైస్ ఏమండి ఇది? ఇదేంది పిల్లలు ఇలా ఇలా వద్దు, అది ఇప్పుడు పడితే ఇప్పుడు చేయకూడదు అట్లా. అది దీనికి డబ్బులు, దీనికి డబ్బులంతా వేస్ట్ చేసి బాగా నేర్చుకుంటావు సోను. ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఏంది ఉంది సోను? ఏ సేవింగ్ అని డబ్బులంతా కట్ చేస్తున్నావు కదా. చూడు డైలీ 100 రూపీస్ తీసుకెళ్తుంది కాలేజీ పోయేటప్పుడు. సేవింగ్ అంతా మంత్లీ 3000 అవుట్. చూడు ఇంకోటి ఏదో కొనింది. ఇవేంటి అమ్మా మేడం? గైస్ నాకు ఎప్పటి నుంచి హెయిర్ బోనెట్ కొనాలని ఉంది. ఎందుకంటే మనము రబ్బర్ బ్యాండ్, అది నాకు గిఫ్ట్ ఇచ్చినారు, ఫ్రీ గిఫ్ట్. ఇది కొన్నందుకు అది ఇచ్చినారు. నిజంగా బ్యాండ్లు కూడా కొనింది. దొరకవా రబ్బర్ బ్యాండ్లు 5 రూపాయలు పెడితే ఫ్రీగా ఇచ్చినారు. మరి అంటే బై 1 get 1 ఆఫర్ అంటారు కదా, అలాగే ఇది కొంటే ఇది ఫ్రీ. ఇది తలకాయకి. ఇదేంటి ఫ్రెండ్స్ చూడండి. ఏం డబ్బులంతా వేస్ట్ చేస్తావు కదా సోను? నేను డబ్బులు వేస్ట్ చేయలే. ప్రతి ఒక్కటి నేను ఆలోచించి ఏమి దీనివల్ల ఉపయోగం ఏంటో చెప్తా. ఫస్ట్ ఉండు, అన్ని అర్థాలు ఉంటాయి. డబ్బులు వేస్ట్ చేసేది మాత్రం బాగా చేస్తావు. గైస్ ఇవన్నీ చూసిన తర్వాత నేను ఏం వేస్ట్ కట్ చేశానో చెప్పండి గైస్. అన్నీ నేను ప్రతి ఒక్కటి ఆలోచించాను. నేను ప్రతి పెన్ని నేను ఖర్చు పెట్టేటప్పుడు నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను. సో ఒకవేళ రోజుకి 100 అనుకున్నా కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మంత్కి ఎంత గైస్? 3000 కదా. 3000 లో 4 days సండేస్కి వెళ్ళిపోయి 2600 గైస్. మధ్యలో నేను వెళ్ళను 600 తీసి 2000 గైస్. ఇది చెప్తా గైస్. ఫస్ట్ 2000 రూపాయలు తగలేసింది దీనిలో. హెయిర్ బోనెట్ గైస్. తలకాయ పెట్టుకుంటే వస్తాయి డబ్బులు. ఏమన్నా అందులో నుండి తలకాయలో నుండి రాలుతాయా డబ్బులు ఏమన్నా? ఫ్లవర్ నాసను తలకాయ డబ్బులు వస్తాయి. డిసడ్వాంటేజ్ అనిపించింది గైస్.
నేను 2 days టోపీ పెట్టుకోవచ్చు కదా, 50 రూపాయలు ఇస్తే టోపీ దొరుకుతుంది కదా. నైట్ టైం ఎవడైనా టోపీ పెట్టుకుంటాడా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పెట్టుకోవచ్చు. ఇది 200 ఎంత 200 రూపీస్ వేస్ట్. ఉండు మామ్, ఉండు. సో ఇది సరే, వీడియో చేసుకో, మళ్ళీ నీకు ఉంటా క్లాస్. ఇంకొక థ్రెడ్ లాంటిది చూసాను, అదేమన్నా ఆర్డర్ చేద్దామని చూస్తున్నాను గైస్. మీరేమంటారు? ఇదే ఉన్నించుకోమంటారా, అదే థ్రెడ్ది ఆర్డర్ చేయమంటారా? ఇదే ఉన్నిచ్చుకోసాను. A few moments later. సో క్రీమ్ ఇదేం క్రీమ్ మేడం? ఇది ఇదేనా? వైలెట్ మమ్మీ, అల్ట్రా వైలెట్ అని. చూద్దాం ఒకసారి. మరి ఇందాక కింద అన్నావు. చూద్దాం, తెచ్చినా ఇంకా దేనికేం పోదు కదా. ఇదేనా తెచ్చేసి మూతి పట్టించుకోలేము. అందుకే దాన్ని వైలెట్ అంటారు, అల్ట్రా వైలెట్. బాగుంది. గైస్ దీనికి ఏమంటారు మీరు? ఫస్ట్ ఏ పేరెంట్ అయినా కొనద్దు అంటారు. నాకు ఈ బయట ఏమో నాకు తెలియదు గైస్, మా ఇంట్లో మాత్రం ఇదే జరుగుతుంది ఎప్పుడు. నేను బాగుందా? ఎప్పుడు కొంటానన్నా కానీ అవసరమా డబ్బులు అని అంటారు. ఇప్పుడు నేను కొన్న తర్వాత ఏమంటున్నారు చూస్తున్నారు కదా గైస్, బాగుందంట యూజ్ చేసి. మీ ఇంట్లో కూడా ఇలాగే జరిగితే కామెంట్ చేయండి గైస్. ప్రైస్ ఎంత చెప్పాలా ఇది మమ్మీ? ప్రైస్ చెప్పాలా? 425. బాగుంది ఫ్రెండ్స్. బాగుందంటే గైస్, దీని మీద రివ్యూ చేద్దాం ఖచ్చితంగా. సూపర్. సో మమ్మీ నువ్వేం కోపడలే కదా? వచ్చింది, కాకపోతే కొన్ని అవసరమని కొనింది, కాకపోతే చూపిట. సో గైస్ నేను ఖచ్చితంగా సేవింగ్ అనేది ఖచ్చితంగా చేస్తాను. నాకు ఈ మంత్కి 2000 వచ్చినా 1000 వచ్చినా దాన్ని బేస్ చేసుకొని నేను ఖర్చు చేస్తా. అండ్ అలాగే సేవింగ్ మాత్రం నెలకు ఖచ్చితంగా చేస్తాను గైస్. అది మొత్తం ఇయర్ అయ్యేసరికి నా బర్త్డే టైంకి లేదా మంచి నాకు కొద్దిగా హ్యూమానిటీ ఎక్కువ అనమాట. సో మా జంతువులు ఉంటాయి కదా మన ఫ్రెండ్స్కి, దానికి పెడతా ఉంటాను. సో ఇంకోటి కూడా ఉంది గైస్, చాలా మంది మంచిని చెప్పుకోకూడదంట మా డాడీ చెప్పారు. సో నేను ఏదే చెప్పుకోవాలనుకోవట్లేదు, కావాలంటే చూపిస్తాను. ఓకే మామ్, సో నువ్వు హ్యాపీ కదా? సో స్టార్టింగ్ కొద్దిగా సీరియస్ అయినా, బట్ ఇట్స్ ఓకే గైస్. పేరెంట్స్ అన్న తర్వాత ఈ ఖర్చు చేస్తే తిడతారు, కొట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో వాట్ ఎవర్ ది రిజల్ట్ ఈస్ హ్యాపీ థింగ్, సో వీ హ్యావ్ టు బి హ్యాపీ. ఇఫ్ యూ లైక్ మై వీడియో డూ like, share and comment, and don't forget to subscribe to Sony Anandapura.